చూపించడం జరిగింది. అది ప్రైవేటీకరణ చేయాలని ఒక దురాలోచనతో ఇక్కడ జరగలేదని చెప్పిన ఈరోజు పేపర్లో చూసినాం. పులివెందులలోని ఉండే భక్తులు బెడ్లు అన్ని లారీలు ఎక్కించి పక్కకు తోలేస్తా ఉన్నారు. ఏమంటే ప్రైవేటీకరణకి ఇవన్నీ అడ్డం రాకుండా అంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన పెట్టిన ఆసుపత్రికి ఈరోజు దిగ్గు లేకుండా పోతారు. ఇదే కాదు, అనేక పథకాలు రద్దు చేసేస్తున్నారు. కరెంట్ అయితే తెలియకుండా పనిచేస్తూ ఉంటారు. పేపర్ అనౌన్స్మెంట్ రాదు, ఏమీ రాదు. బిల్ చూస్తే ఈ సర్చార్జ్, ఆ సర్చార్జ్, ఈ సర్చార్జ్ అని 500 వచ్చే బిల్లు 1500 వచ్చేటట్టు చేస్తున్నారు. ప్రజలు ఏమీ తెలియదు. కరెంటు ఇంకా తగ్గిస్తానని అప్పుడు చెప్పడం జరిగింది. 50 ఏళ్ళ నుండి బీసీ పెన్షన్ ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. వికలాంగులకి 10,000 ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. ఉండేది పోసేస్తా ఉన్నాడు కానీ కొత్తగా ఇచ్చేది ఏం లేదు.